శాంతి. నేను ఆత్మ, దేహానికి అతీతమైన దేహి. శరీరమనే రథంలో రథాన్ని నడిపించే రథ సారథి ఆత్మ. మస్తక సింహాసనం పైన ప్రకాశిస్తున్న మస్తక మణి. లైట్. రెండు నయనాల మధ్యలో ప్రజ్వలితమయ్యే జ్వాలా ప్రకాశాన్ని. నేను జ్వాలా దేవి లేదా దేవత. నేను జ్ఞాన శూర్య ఆత్మను. సూర్యుని వలె నిరంతరం ఉదయిస్తూ ఉన్న మాస్టర్ జ్ఞాన శూర్య ఆత్మను. ఈ దేహానికి రెండు నయనాలు కిటికీ వంటివి. కిటికీ మధ్యలో దివ్య ప్రకాశంతో వెలుగుతూ ఉన్న సదా సూర్యుని యొక్క సమానం మాస్టర్ జ్ఞాన శూర్య ఆత్మను. స్థూల దేహం నుండి సూక్ష్మ ప్రకాశ దేహములో డబల్ లైట్ మస్తక మణి ఆత్మను. నేను ఆత్మ ఫరిస్తా డబల్ లైట్. నా ఎదుటగా దట్టమైన మేఘాలు, గాఢమైన చీకటి, నలువైపులా అంధకారం. నేను ప్రకాశ దేహంలో మస్తకం పైన మెరుస్తూ ఉన్న డబల్ లైట్. ప్రకాశ దేహము నుండి అనంత శక్తుల ప్రవాహం ఆకాశ మండలమంతా వెదజల్లుతున్నాను.
మస్తకం ఎదురుగా జ్ఞానశూర్య బాబా. నిరాకార్ మహాజ్యోతి. పాయింట్ ఆఫ్ లైట్. మహాజ్యోతి యొక్క ప్రచండ ప్రకాశం నన్ను స్పర్శిస్తుంది. నేను ఆత్మ డబల్ లైట్ ఫరిస్తా కంబైన్డ్. సూక్ష్మవతం నుంచి పరం ధామం, ముక్తిధామం, శాంతిధామం, సర్వశక్తివాన్, సర్వగుణాలలో మహాసాగర్, పరం ధామంలో మానవ సృష్టి బీజరూప్. నేను ఆత్మ కంబైన్డ్. నేను మరియు బాబా జ్వాల స్వరూపం. శక్తి స్వరూపం. సర్వశక్తివాన్ బాబా. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను కంబైన్డ్. లైట్ అండ్ మైట్. ఒకే ఒక బాబా. మహాజ్యోతి నుండి అనంత ప్రచండ ప్రకాశం బ్రహ్మాండం మొత్తం వ్యాపిస్తుంది. సర్వశక్తి కిరణాల ఫౌంటైన్. నేను సర్వశక్తి కిరణాల ఫౌంటైన్లో ప్రేమలో లవ్ మే లీన్. లవలీన స్థితి. డీప్ సైలెన్స్. బిందు బిందుతో కనెక్షన్. జ్వాలా శక్తి. నాలో ఉన్న వికర్మలని దగ్ధమవుతుంది. నేను మరియు బాబా కంబైన్డ్.
నా నుండి నా చుట్టూ ప్రక్కల ఉన్న వాతావరణానికి, ప్రకృతికి, మనుష్యాత్మలకి సుఖశాంతి కిరణాలను ప్రవాహితం చేస్తున్నాను. ప్రకృతి, మనుష్యాత్మలకి సర్వశక్తి ప్రకాశాన్ని వ్యాపిస్తూ ఉన్నాను. నేను లైట్ హౌస్, మైట్ హౌస్, कर लो अनुभव प्रभु प्यार का, बाहों में वो बुला रहा, वो करुणा कर दया का सागर, स्नेह में सबको समा रहा। कर लो अनुभव प्रभु प्यार का, कर लो अनुभव प्रभु प्यार का, कर लो अनुभव प्रभु प्यार का, बाहों में वो बुला रहा, वो करुणा कर दया का सागर, स्नेह में सबको समा रहा, स्नेह में सबको समा रहा। आओ प्रभु शरण आओ, प्रभु शरण कर लो अनुभव प्रभु प्यार का। ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. सो टुडे संडे, गुड मॉर्निंग। तो आजकल बाबा देना अभी ज्वालामुखी योग के लिए बोला। योग तो सभी करते हैं ना, भट्टी भी करते हैं, యోగం అందరు చేస్తుంటారు, భట్టీలు కూడా చేస్తుంటాం. నెలసరి భట్టి, వారానికి ఒక రోజు, ఆదివారం, ఈరోజు ఆదివారం కదా స్పెషల్ భట్టీలు అవుతూ ఉంటాయి. మధువానికి వస్తుంటాం. सेंटर में भी भट्टी करते हैं, कुमार भट्टी,
कन्याओं का भट्टी, माताओं का भट्टी, टीचरों का भट्टी। भट्टी माना ईंट होता है ना, ईंट सब समूह करके उसमें बुरा भर के फिर आग लगाते। जो पक गया लाल वो कंस्ट्रक्शन के लिए काम आता है, जो कच्चा हो गया वो कोई काम नहीं, जो टूट गया वो हटा देते। భట్టి అనగా ఇటుకల భట్టీలు చూసాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ మట్టితో తయారు చేసి ఒక చక్కటి డిజైన్ చేసి దానికి అందులో పొట్టు కలిపి, వడ్ల పొట్టు కలిపి అగ్గి పెట్టి, కోయలవి లగాతే ఉస్మే బొగ్గులు కూడా పెట్టి దాన్ని బాగా మండినంత వరకు 3 రోజులు అలానే ఉంచుతారు. అది పొగ వస్తుంటుంది, లోపల వేడిగై దాని తర్వాత ఒక చక్కటి ఆకారం, మట్టి ఆకారం నుంచి రెడ్ కలర్లో వస్తుంది. అది గట్టిబడిందని అర్థం. ఆ గట్టిబడిన దాంతో కన్స్ట్రక్షన్, నిర్మాణాత్మకమైన కార్యాలు నడుస్తుంది. అందులో కొన్ని తీస్తున్నప్పుడు కొన్ని ఇటుకలు ఏమవుతాయి, ముక్కలైపోతాయి, దేనికి పనికిరావు. ఇది కూడా అంతే. మన సంస్కారాలు, మన వ్యవహారము, మన దృష్టి, మన నడవడిక, మన వృత్తి, మన సంకల్పంలో అందరికీ దేవుడు కనిపించాలంట. ఈరోజు మురళిలో బాబా అన్నాడు కదా, दृष्टि, वृत्ति, कृति, संकल्प में प्रत्यक्ष करो बाप को, ये बाबा बोल रहा है. कैसे प्रत्यक्ष होगा? ఎలా ప్రత్యక్షం కావచ్చు? 3 రోజులు బట్టి చేసుకుని అయిపోయిందా? వారం రోజులు బట్టి చేసుకుని అయిపోయిందా? ఏకాంతంలో బట్టి చేసుకుని అయిపోయిందా? భట్టి అంటే ఏంది? జ్వాలాముఖి యోగ్. యోగంలో జ్వాల, యోగంలో ప్రకాశం, యోగంలో వేడి. యోగంలో వేడి జ్వాల వచ్చినప్పుడు కర్మేంద్రియాలు శీతలంగా అవుతాయి. जब योग में ज्वाला, योग में शक्ति आता है तो हमारे जो कर्मेंद्रिय है, मन है, बुद्धि है, ये कर्मेंद्रिय कूल हो जाते हैं. बाहर क्या है? माइंड में अगर ज्वाला आ गई शरीर भी कांपने लगता है, बीपी हाई हो जाता है. మనసులో ఆవేశము, మనసులో వేడితనం వచ్చిందనుకోండి, బయట కర్మేంద్రియాలన్నీ కదులుతూ ఉంటాయి. इसलिए बीपी शुगर बढ़ जाता है, बीपी लेवल बढ़ जाता है. तो योग तो सभी कर रहे, पण ज्वालामुखी योग, జ్వాలాముఖి యోగం ఎలా అవుతుంది? యోగంలో జ్వాల స్వరూపం ఎలా అవుతుంది? ఒకే ఒక సంకల్పంలో, ఒకే ఒక లోతులో. అందుకనే ज्वालामुखी योग बनने के लिए मन की गहराई और ऊंचाई तरफ मापना पड़ेगा. మనసు యొక్క లోతు, లోతు ఎలా ఉండాలి? గహరాయి కైసే హో? సముందర్ జైసా. మనసు యొక్క లోతు ఎలా ఉండాలంటే సముద్రంలాగా. ఆలోచనలు ఎలా ఉండంటే హైట్, అంతులేదు, విశాలంగా. समुद्र को देखते ना कितना विशाल होता है, ऐसी विचार हो और मन के अंदर ऐसी गहराई हो और एक पे फोकस हो. ఒకరిపై ఫోకస్ ఉన్నప్పుడు, ఒకరితో సంలగ్నమైన ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి సంస్కారాలు మారుతాయి. योग सभी करते हैं. योग में देखो डूबे रहते. जब कोई ऐसी बात आता है तुरंत रिएक्ट करते. వెంటనే యోగం బాగా చేస్తారు నిష్టగా, యోగం శక్తిశాలిగా. కానీ యోగానికి పరీక్ష కూడా ఉంటుంది కదా. जैसे शरीर का भी ब्लड टेस्ट होता है ना, ठीक ठाक है कि नहीं शरीर, तो टेस्ट कराते. మన యోగం బాగుందా లేయడానికి ఎలా తెలుస్తుంది? కొంతమందికి అయితే ఫీలింగ్లు లోపల పెట్టుకుంటారు సంవత్సరాలు. లేకపోతే కొంతమంది తొందర క్రోధం వచ్చాయి, ఇదేం యోగం? ఈ యోగానికి ఇది అన్ని టెస్ట్ అనమాట. యోగం ఎలా ఉంది లేదా పరిపక్వ. అందుకనే జ్వాలాముఖి యోగానికి కావాలంటే అందులో ఈరోజు బ్రహ్మబాబాను కూడా బాబా చెప్పారు. ఎగ్జాంపుల్గా బ్రహ్మబాబా గురించి ప్రతి కర్మేంద్రలో, ప్రతి కర్మలలో శివబాబాని చూపించారు. బ్రహ్మబాబాకు ఎలా వస్తుంది యోగములో జ్వాల అంటే సరెండర్, సబ్ కుచ్. బాబా పైన ఎప్పుడైతే బలి అవుతామో అప్పుడు బలం వస్తుంది. అందుకని జ్వాలాముఖి యోగానికి మనసు యొక్క ఆలోచనలు విశాలంగా ఉండాలి. ఎలాగైతే అంటాం కదా, సర్వోజన సుఖినో భవంతు, సర్వోజన సుఖినో భవంతు, అందరు సుఖంగా ఉండాలి. అంటే మన మనసులో అంత దివ్యమైన, శ్రేష్టమైన, నిస్వార్థమైన సంకల్పం నిండి ఉన్నప్పుడు జ్వాలాముఖి యోగం కుదురుతుంది.
మనిషి యొక్క లోతు డెప్త్నెస్ అంతర్ముఖిగా అయి ఆ బాబా గారి చిత్రాన్ని స్మరణలో సంకల్పంలో మగ్నమై, అందుకని ఈరోజు బాబా ఫస్ట్ సెంటెన్స్ క్యా దేఖ రా, ప్రేమ్ కే సాగర్ బాప్ ప్యారే బచ్చోं के पास पहुंच गया. ప్రేమ సాగరుడైన తండ్రి పిల్లలకి వద్దకి చేరుకున్నారు. ప్రేమ సాగర్ మన లవ్ మే లీన్, ఆ ప్రియుడితో ఆ ప్రేమ సాగరంలో మునిగినప్పుడు, లవలీనమైనప్పుడు, లవలీనం అంటే అతుక్కుపోవడం, ఒకటితో ఆధారం, ఒంటరిగా ఉండడం, నిరాధార స్థితి. ఒక్క బాబా తప్ప మరెవ్వరు లేరు. శ్వాసలో బాబా, శరీరం వదిలిన బాబా కోసం, శరీరంలో ఉన్న బాబా కోసం అటూటమైన నిశ్చయం. మనోనేత్రంలో బుద్ధిలో ఒకే బాబా ఫిట్, ఎవ్వరు కనిపించకుండా ఉన్నప్పుడు, సంకల్పాలు నిస్వార్థంగా ఉన్నప్పుడు, శ్రేష్టంగా ఉన్నప్పుడు, అప్పుడు బాబాతో అతుక్కుంటాం. ఎందుకంటే బాబా ఈజ్ ఎ పవర్, సుప్రీం పవర్ కదా. ఆ సుప్రీం పవర్తో కనెక్ట్ అయినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు చూడండి కరెంట్ తీగ కూడా ఉంటుంది కదా, కరెంట్ కప్ పాస్ అవుతా है, बिजली कब चमकता है, एक दूसरे का ट्रांसफर कब होता है, మైనస్ అండ్ ప్లస్. రెండు తీగలు మధ్యలో టచ్ చేసినప్పుడు, మధ్యలో రాపిడి అయినప్పుడు అందులో వెలుగు వస్తుంది. ఇది కూడా అంతే, వెలుగు. మస్తకంలో మణినైన ఆత్మ ఆ పరమాత్మతో కనెక్ట్ అయినప్పుడు, కనెక్ట్ కావాలంటే సంకల్పంలో ఏ రకమైన యోగం యొక్క లెవెల్ చూడండి. అలజడి ఉండకుండా స్థిరంగా కూర్చోవడం. పరంధామము, పరంధామంలో పరంధామమే కదా చిత్రం, పరంధామం చిత్రాన్ని ఫీడ్ చేయండి. బ్రహ్మాండములో, ఈ పాటలో యోగ కామెంటరీలు చూశారు కదా, బ్రహ్మాండములో ముక్తిధామములో జ్వాలాముఖి అనగా ఆ పరంధామంలో పరమప్రియుడైన శివబాబని నేను ఆత్మ బిందుడైన తండ్రితో కనెక్ట్ అయినప్పుడు, రెండిటి మధ్యలో జరిగే ఘర్షణ, అదే యోగ జ్వాల ప్రజ్వలితం అవుతుంది. ఆ యోగ జ్వాల ప్రజ్వలితమైనప్పుడు, ఆ తండ్రి యొక్క పవర్ ఆత్మలైన నాలో మునిగినప్పుడు, దానినే బాబా అంటారు సర్వశక్తివంతుడైన సాగరుడు, నేను ఆత్మ మాస్టర్ సాగరం. డిటో రెండు సమానం, ఇక్కడ తేడా లేదు. ఇక్కడ నెక్స్ట్ ఆ రెండిటి యొక్క కలయిక ద్వారా ప్రజ్వలితమయ్యే యోగానే జ్వాలాముఖి యోగం అంటారు. ఈ రెండిటి బిందుడైన తండ్రితో కనెక్ట్ అయినప్పుడు ఏమేమి అందులో క్రియ నడుస్తుంది. ఈ మధ్యలో పాత సంస్కారాలు ఉంటాయి కదా, వ్యవహారంలో వచ్చినప్పుడు పాతవి పనిచేస్తాయి. అలిగిపోయే సంస్కారం, ఆవేశపడే సంస్కారం, ముఖం తిప్పుకునే సంస్కారం, లోపల ఒకటి బయట ఒకటి, అన్ని మధ్యలో ఏదైతే ఉందో ఈ సంస్కారాలు పరివర్తన అవుతాయి. నడివడిక ఈజీగా అయిపోతుంది. ముఖం పైన ప్రసన్నత, దృష్టి ఆత్మిక దృష్టి అవుతుంది. వృత్తి, కృతి అన్నీ చేంజ్ అయిపోతాయి. సంకల్పాలలో నిస్వార్థంగా, అంటే హైట్ అనుకున్నాం కదా, ఉంచాయి మనమే బహుత్ ఉంచాయి చేయి అంటే ఎత్తు, విశాలమైన ఆలోచనలు. అప్పుడు మనం బాబాకి ప్రత్యక్షం చేయగలుగుతాం. అందుకనే ప్రేమ సబ్జెక్ట్ ఓకే, ప్రేమ ఉంది కాబట్టి జ్ఞానంలో నడుస్తున్నాం, ప్రేమ ఉంది కాబట్టి సేవలో నడుస్తున్నాం. బాబా ఈరోజు ప్రేమ ఆధారంతో నడుస్తున్నారంటే ప్రేమ ఒకటే సరిపోదు కదా. ప్రేమ అంటే ఎమోషనల్, भगवान के साथ लव माना क्या है, हमारी इमोशनल है ना. पर लव में लीन होके फिर इस ज्ञान में चलना आगे जाके लंबा काल, उसके लिए पवर चाहिए. దాని కొరకు పవర్ కావాలి. అందుకనే పవర్ ఎప్పుడు పనిచేస్తుంది, కంబైన్డ్గా ఉన్నప్పుడు. అందుకనే ఈరోజు బాబా చెక్ చేసుకోమన్నారు, కంబైన్డ్గా ఉన్నానా లేక ఒంటరిగా అవుతున్నానా. కంబైన్డ్గా ఉండడం వల్ల ఏమవుతుంది, శక్తి వస్తుంది. ఎందుకంటే బ్రహ్మా బాబా ఈరోజు బాబా ఎగ్జాంపుల్ చేశాడు. బ్రహ్మా బాబా ముఖ కవికలు చూశారు కదా, కంబైన్డ్. మస్తకం పైన బాబాని చూపించారు, కర్మలో బాబాని చూపించారు. అందుకనే బాబ్దాదా అనే శబ్దాన్ని మనం వాడుతుంటాం.
ప్రతి శబ్దంలో ఎన్నిసార్లు బాబా 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 అనడం. అందుకనే మనం పలికినప్పుడు కూడా బాబా గారు చేయించారు, బాబా చేయించారు, బాబా చేయిస్తున్నారు. ఏదైనా విశేషత ఏదైనా ఉన్నా చేయించేవారు బాబా కదా. ఇలా బాబాను వాడాలి. అందుకనే మురళిలో ఈ బాబా అంతే, బాబాని అంత లోపల మనసులో బుద్ధిలో ఇముడ్చుకున్నప్పుడు నోటి దుండి కూడా అవే వస్తాయి. లేకపోతే బాబా వెళ్ళేసి నేను నేను నాది నాది, ఈ నాది నాది సౌండ్ వస్తూ ఉంటుంది, శబ్దం వస్తూ ఉంటుంది. నాది యొక్క ఈ శబ్దాన్ని మనం ఎంత పలుకుతాం అంత సూక్ష్మ అభిమానం, సూక్ష్మ ఇది వస్తుంది. ఎందుకంటే పోస్ట్ పొజిషన్, మనలో ఉన్నటువంటి విశేషతల యొక్క అభిమానం లేకపోయినా సూక్ష్మంగా ఉంటుంది. ఇతరులు మనకు మహిమ చేయాలని చాలా డెప్త్ ఇది. అందుకని అటూటమైన విశ్వాసం బాబా గారి పట్ల. ఎందుకంటే శ్రీమతం కరెక్ట్గా మనం ఈ జ్ఞానంలో కరెక్ట్గా నడవాలి అంటే శ్రీమతం ఏంటిదయ్యా అంటే ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మర్యాదలు ఏంటిది, శ్రీమతం ఏంది, భగవంతుని యొక్క ఆజ్ఞ ఏంటిది, అది మనకి ప్రతిరోజు మురళిలో స్పష్టీకరణంగా వస్తాయి. చాలామంది శ్రీమతాన్ని మన్మతం మిక్స్ చేసి చెప్తుంటారు, అందుకని కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకని బాబాతో జోడించండి కనెక్షన్. ఆ కనెక్షన్లో ఏమవుతుంది, ఏర్పడుతుంది రిలేషన్, వెళ్తుంది 5 వికారాల పొల్యూషన్. అప్పుడు సంస్కారాలు పరివర్తన అవుతాయి. ఎందుకంటే సంస్కారాల ద్వారానే ప్రకృతి పరివర్తన అవుతుంది. నెక్స్ట్ నా యొక్క జ్వాలాముఖి యోగము ద్వారా నేను కనుక ఆ బిందులో కనెక్ట్ అయి ఉంటే దాని వచ్చేటటువంటి పరిణామం ఏంటంటే, లాభం ఏంటంటే, ఏ ఆత్మలైతే అనుభవం చేయాలని అనుకుంటున్నారో దేవుడి నుంచి, పరమాత్మ నుంచి, అవి నా ద్వారా వెళ్ళి వాళ్ళ అనుభవాలు పూర్తవుతాయి, వాళ్ళ మనోకామనలు పూర్తవుతాయి. నెక్స్ట్ ప్రకృతి కూడా వెళ్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో నేపాల్లో కూడా మనం చూస్తున్నాం కదా, ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక దగ్గర ఫ్లడ్ కానివ్వండి, ఎండాకాలం వస్తే జ్వాలాముఖి కానివ్వండి, అగ్ని అంటుకోవడం కానివ్వండి, ఇలా నడుస్తూనే ఉంది. మనుష్యాత్మలు చూస్తున్నట్టే డిప్రెషన్ కానివ్వండి, సూసైడ్ కేర్స్ కానివ్వండి, మనుష్యాత్మల సంస్కారాలు కామ క్రోధాల యొక్క అగ్ని కానివ్వండి, టార్చర్ కానివ్వండి, చాలా ఉన్నాయి. ప్రపంచంలో చాలా నడుస్తున్నాయి పరిణామాలు. కానీ యోగం యొక్క స్థైర్యం, పరమాత్మ యొక్క బిందులో లవలీనమై స్వతగా మనం కనెక్ట్ అయినప్పుడు ఈ అన్నీ శాంతపరుస్తాయి. ఇంత పెద్ద మహత్వం ఉంది యోగములో. అందుకని యోగము, రెండోది జ్వాలాముఖి యోగం. యోగం టెంపరీగా మనం చేస్తుంటాం, అప్పుడప్పుడు మనసు ఉంటుంది, అప్పుడప్పుడు బోరు కొడుతుంది. ఆ రోజు బాబా చెప్తూనే ఉన్నారు కదా, ఆత్మాభిమాని. కానీ లంబా కాల కా అభ్యాసం ఏక్ దిన్ కా ఖతం నే హోతా, ఒకరోజు పూర్తి అయ్యేది కాదు. ఇది చాలా కాలం అభ్యాసం ఉండాలి. చాలా కాలం అభ్యాసం కొరకు ఏం చేయాలంటే అటెన్షన్ పెట్టి, ఏకాంతంలో పెట్టి అటెన్షన్ ఇవ్వాలి. కఠోర దృష్టి మన మనసు పైన పెట్టవలసి ఉంటుంది. అప్పుడు ఆ యోగము ద్వారా బయటకు వస్తుంది మనం చేసే పురుషార్థం. చాలా కాలం అభ్యాసం ద్వారానే ఏదైనా సాధించగలుగుతాం. అందుకని ఈరోజు బాబా విశేషంగా బ్రహ్మాబాబాను ఈరోజు ఎగ్జాంపుల్గా మనకి ముందు పెట్టారు. బ్రహ్మాబాబా నయనాలలో, బ్రహ్మాబాబా ముఖములో, బ్రహ్మాబాబా నడవడికలో, బ్రహ్మాబాబా మాటల్లో మొత్తం దింపాడు కదా. బ్రహ్మాబాబా ఆ రోజులు ఒక్కడే ఉండే నశ. అందుకని మనకు కూడా నశ ఉండాలి. నేనెవరు సర్వశక్తివంతుడు తండ్రినైనా సంతానాన్ని, నేనెవరు విద్యార్థి, భగవంతుడు చదువు నేర్పే యూనివర్సిటీలో నేను చదువుకుంటున్నాను. విద్యార్థి చదువుకుంటున్నప్పుడు విద్యార్థి యొక్క నడవడిక ఎలా ఉంటుంది, చదువుకునే విద్యార్థి యొక్క నడవడిక ఎలా ఉంటుంది, చాలా రాయాలుగా ఉంటాయి. అందుకనే బాబా అంటున్నారు పరిస్థితులు మారుతూ ఉన్నాయి కదా. ఈ రోజు ఉన్నటువంటి రోజు రేపు రోజు మారిపోతున్నాయి. ఈ రోజు ఎలా ఉన్నాము రేపు అలా ఉండగలుగుతామా? ఒక నెల రోజులు ఇలా ఉండగలుగుతాం? చేంజెస్. సమయం అనేది చాలా సున్నితంగా నడుస్తుంది ఇప్పుడు. అందుకనే చాలా సీరియస్నెస్ అవసరం మన పైన మనకి. అందుకని ఈరోజు జ్వాలాముఖి యోగం కుదరాలి అంటే ఒకటి పైన ఫోకస్ చేయాలి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఏకాగ్రత, మనసులో సదా శ్రేష్ఠ సంకల్పాలు, సదా ఉన్నతమైన సంకల్పాలు. అసలు నెగటివ్కి సమయం లేనే లేదు అన్నట్టుగా
ఉండాలి అంటే దానికి చదవాలి, స్టడీ చేస్తూ ఉండాలి. మనసు పైన, పుస్తకాల పైన. ఈ మొబైల్లో వెళ్తే ఏం రాదు. పుస్తకాలు చదవాలి, స్టడీ చేస్తుండాలి, మనని చింతన చేస్తుండాలి, ఏకాంతంలో వెళ్తుండాలి. ఇది చాలా కాలం అభ్యాసం ఉండాలి. అప్పుడు వెళ్ళి మనసు కంట్రోల్లో ఉంటుంది. అప్పుడు వెళ్ళి మనసా సేవ చేయగలుగుతాం. అప్పుడు వెళ్ళి ఆ వైబ్రేషన్ని ఇతరులకు మనం ఇవ్వగలుగుతాం. అప్పుడు వెళ్ళి ఆ ఫీలింగ్ కలుగుతాయి. ఎక్కడో ఒక దగ్గర ప్రకాశ కిరణాలు, సుఖశాంతులు వస్తున్నాయి, లైటింగ్ వస్తుంది, హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అకస్మాత్తుగా మృత్యు వల్ల ఆత్మలు పరిభ్రమిస్తున్నాయి. వాటికి కూడా అశక్తి కిరణాలు ఆ ఆత్మలకి అనుభవమో కావాలి అంటే నేను ఆ పరంధామం యొక్క స్థితిలో ఎంత స్థితం అవ్వాలి. పరంధామం స్థితి చూశారా? परमधाम का पिक्चर है ना, एक बार दिखाओ. ज्वाला निकल रहा है, बाबा से किरणें पूरा विश्व को जा रहा है. ఎర్రటి కాంతి స్వర్ణ లోకములో పరంధామంలో ఇది ఈ పిక్చర్. పరంధామం మే जुड़ने से ఆ బాబా గారితో కనెక్ట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్ మనసా సేవ అవుతాయి. యही चाहता है ना బాబా. ఇదే కదా బాబా కోరుకుంటుంది. ఉస్మే స్థిర్ హోనే కే లియే ఏ సారీ బాతే. అందులో స్థిరం అవ్వడానికి ఈ అన్ని నియమ మర్యాదలు. उस एक सेकंड का अनुभव बाबा बोलता है 1 मिनट का 4 घंटा के बराबर. ఎందుకంటే లాస్ట్ సమయంలో ఇలాంటి స్థితి వస్తే నిద్ర కూడా పట్టదు మనకి. అందుకని ఆ ఒక్క నిమిషం యొక్క అనుభవం 4 గంటల సమానంగా అవుతుంది. అందుకని జ్వాలాముఖి యోగం ద్వారా ఏమేమి మారుతాయి? సంస్కారాలు మారుతాయి. మన కనెక్షన్లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి అనుభవాలు కలుగుతుంది. చాలా లైట్నెస్గా అవుతాయి. సేవలు కూడా చాలా ఫాస్ట్గా నడుస్తుంది. ఎంత తక్కువ సమయంలో ఎక్కువ సేవ నడుస్తుంది ఇందులో. అందుకనే ఎవరి వారికి బట్టి చేసుకోవాలి, ఎవరి వాళ్ళే ప్లానింగ్ చేసుకోవాలి. ఎన్ని రోజుల మనం ఆధారం తీసుకొని బట్టి చేద్దాం చెప్పండి. ఇప్పుడు మనం పాతలం అయిపోయాం కదా, కొత్తలకి ఓకే, పాత వాళ్ళకి అందుకనే బాబు అంటారు భస్మనాథ్. ఏం చేస్తారు? బూడిద. శివలింగ్ కే పాస్ ఓ దిఖాతేనా భస్మ భీ రఖతేనా మహాకాళేశ్వర్. మహాకాలుడు కాల్చేవాడు అనమాట. మహాకాలుడు ఎవరు? బాబా. భస్మీనాథ్ అని అంటారు కదా, భస్మనాథుడు. భస్మం చేసేవాడు. 5 వికారాలు, పాత సంస్కారాలు అన్ని భస్మం చేసేవాడు. భస్మనాథుడు అంటాడు. కరళనాథుడు అంటారు బాబాని. ఈ జ్వాలాముఖి యోగం. అందుకనే భక్తులు అక్కడక్కడ బాబా అంటారు ఆత్మలు అవి స్పష్టంగా వాటికి అనుభవాలు కావట్లేదు. అంటే మనకి ఎందుకు అనుభవం కావట్లేదు అంటే మనం స్ట్రైట్గా కూర్చుని యోగంలో కుదరకపోతే వాళ్ళు కూడా అనుభవం కాదు. అందుకనే బాబా అంటారు యోగం అంటే ఏం చేస్తున్నాం అంటే మనం మురళి ద్వారా, యోగం ద్వారా అప్పుడప్పుడు దాన్ని అడిగేస్తున్నాం, కానీ తగలబడట్లేమంటున్నారు బాబా. ఎందుకంటే కడి చేసేస్తున్నాం. కడి చేయడం ఇప్పుడు మనసు బాగలేదు, యోగం ఏదో చింతన మంతన చేసాం, మురళి విన్నాం, క్లాస్ చెప్పాం 10 మంది, అప్పటి వరకు బాగానే ఉన్నాయి. కానీ దాగి ఉన్న సంస్కారాలు అది ఎప్పుడైనా బయటికి రావచ్చు. దాన్ని భస్మం చేయమంటాడు. దాన్ని భస్మం చేయాలంటే దాని లోతులో వెళ్ళవలసి ఉంటుంది. బుద్ధి యొక్క లోతు, మనసు యొక్క లోతు, డెప్త్నెస్లో వెళ్ళవలసింది. లేకపోతే మనం 2 రోజులు యోగం చేసాం, 3 రోజులు యోగం చేసాం, సీటు మీద కూర్చొని మాట్లాడడం, చక్క మాటలు మాట్లాడడం, అది బాగానే ఉంది, రిలాక్సేషన్, మన కర్మేంద్రాలు కూల్ ఉంటుంది ఆ టైంలో. కానీ లోపల సంస్కారాలు ఎలా దగ్ధం అవుతుంది? ఇదేం చేస్తున్నాం అంటే కడి చేస్తున్నాం. ఒక చెట్టుకి కడి చేసామనుకో, కొమ్మకి కడి చేసామనుకోండి, ఏమైంది? మళ్ళీ వాటర్ రాగానే మళ్ళీ చిగురు. దాన్ని ఏం చేయాలి? యాసిడ్ పోసి తగలబెట్టాలి, అగ్ని. అందుకని ఈ మధ్యలో వచ్చే సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఇది అలిగిపోయే సంస్కారం, ముఖం మార్చుకునే సంస్కారం, లోపల ఒకటి బయట ఒకటి సంస్కారం, దుఃఖం ఇచ్చే సంస్కారం, నేను అనేటువంటి సూక్ష్మ అభిమాన చేసుకునే సంస్కారం. ఈ సంస్కారం ద్వారా ఏమవుతుంది? పరివర్తన రాదు. అందుకని పరివర్తన రావాలి అంటే, నామ రూపాలు కూడా ఉండకుండా ఉండాలి అంటే, డెడ్ బాడీ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా శరీరం వదిలేశారనుకోండి, ఏం చేస్తాం? తగలబడేస్తాం కదా, నామరూపాలు కూడా ఉండవు. అట్లాగే ఇది సరెండర్, మర జీవ జన్మ కాబట్టి సరెండర్ అంటే ఆల్ సరెండర్. మొత్తం బలి అయినప్పుడు ఆ బలం అనుభవం అవుతుంది. ఆ బలం వచ్చినప్పుడు మనకి ఈ జ్ఞాన మార్గంలో వెళ్ళడానికి ధైర్యం వస్తుంది, ఎంజాయ్ అనిపిస్తుంది.
రోజులు చిన్నగా అనిపిస్తాయి, రోజులు సుఖంగా అనిపిస్తాయి. సుఖంగా ఉన్నప్పుడు రోజులు చిన్నగా అనిపిస్తాయి. చాలా ఎంజాయ్మెంట్లో ఉంటాం, అతీంద్ర సుఖం యొక్క అనుభవం కలుగుతాం. అందుకనే దినచర్యలో ప్రాక్టికల్ లైఫ్లో చూసుకున్నట్లయితే, ప్రాక్టికల్ లైఫ్, నేను ట్రస్టీ, నేను యజ్ఞ సేవకి నిమిత్తం ప్రాక్టికల్లో వచ్చినప్పుడు బాబా నన్ను నిమిత్తం చేశారు. తర్వాత సంస్కారాలు ఏవైతే ఉన్నాయో హార్డ్, అది ఫ్లెక్సిబుల్ అవుతాయి. ఆ సంస్కారం మళ్ళీ కలుపుకునే సంస్కారంలో అటెన్షన్ పెట్టి ముందుకెళ్ళిపోతాం. అందుకనే జ్వాలాముఖి యోగానికి పుణ్యకర్మ కావాలి. బాబా ఈరోజు చెప్పారు కదా, జ్వాలాముఖి యోగం ఎందుకు కుదరదు, పుణ్యకర్మ కావాలి. ఎందుకంటే యోగం అనగా విహరించడం. ఏక సెకండ్లో పరంధామలో మునగాలంటే విహరించడానికి శుద్ధమైన, ఇప్పుడు ఫ్లైట్ ఉంది కదండి ఎగ్జాంపుల్, అది చాలా గ్యాలప్ చేస్తుంది కొన్ని వేల కిలోమీటర్లు తక్కువ సమయంలో. అలాగే పరంధామం వరకు నా యాత్ర ఒక్క సెకండ్లో విహరించి ఆ బిందు రూపంలో స్థిరమవ్వడానికి వెనక దానికి పెట్రోల్ వలె దీవెనల ఖాతా కావాలి. దీవెనల ఎలా లభిస్తుంది? యజ్ఞ సేవ చేసినప్పుడు. కేవలం కూర్చొని మైక్ పెట్టి కామెంటరీ చేయించా, సీటు మీద కూర్చున్నప్పుడు యోగం సెట్ అయింది, నాకు సీట్ దిగగానే యోగంలో వియోగం అయిపోయింది, కनेक्शन कैसे होता है? सीट पे बैठ के और योग करा रहे, लगा हुआ योग, जब सीट नहीं मिला फिर पब्लिक में आया तो योग वियोग हो गया. ఇది కూడా కాదు. మైక్ వచ్చింది, మంచిగా మాట్లాడా చకచకగా, గలగల సలసల. మైక్ రాలే, ఛాన్స్ రాలే, చిటపట చిటపట. దీనిని యోగి అన్నారు. యోగి అనగా ఫ్లెక్సీ, స్మూత్నెస్. దాని ద్వారా ఏమవుతుందంటే సుఖం ఇవ్వగలుగుతాం. ఈజీగా ఉంటే సుఖం వచ్చినప్పుడు పుణ్యం పెరుగుతుంది. అందుకనే ప్రతి సేవా క్షేత్రంలో, అది లౌకికంగా అలౌకికం, ఐఎమ్ ట్రస్టీ, నేను నిమిత్తం, నాదేం లేదు, అంత బాబాదే. బాబాది, బాబా పిల్లల కోసం. ఎందుకంటే చెప్పాం కదా, ఆలోచనలో ఉన్నతమైనది, ఆలోచనలో అవధులు లేదు, ఆలోచనలో హైయెస్ట్ ఉన్నతమైన ఆలోచనలు, సర్వోదయ సుఖమయ ప్రపంచం. అందరు కలిసి ఉండాలి, అందరు బాగుండాలి, నిస్వార్థం. అప్పుడు అందులో సేవల సఫలత వస్తుంది. ఇది యజ్ఞం నాది కాదు, బాబా యజ్ఞం ఇది. అప్పుడు ఆ యజ్ఞం బాబాది అనుకుని నేను బాబా కోసం ఉన్నా. అప్పుడు అందులో నీకు దీవెనలు, పుణ్యబలం వస్తుంది. ఆ పుణ్యబలమే బాబాను అతుక్కుంటుంది. అందుకని ఎక్కడున్నా సరే, సెంటర్లో ఉన్నా సరే, మధువన్లో ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా సరే, ఐఎమ్ ట్రస్టీ పోయి అనుకున్నాం, నేను ఇన్ఛార్జ్, నేను డిపార్ట్మెంట్, నేను సెంటర్కి, నేను ఇంటికి, నేను పిల్లలది. దేహాభిమానం వస్తుంది, దేహబంధనాల యొక్క కన్సర్న్స్ వస్తుంది. సెంటర్లో అయితే ఏరియా నాది, స్టూడెంట్ నాది వచ్చేస్తుంది. నాది అనే తోక. మరి రావణమే రాజ్యాన్ని ఎలా భస్మం చేస్తాం? హనుమంత్ తోక చూపించారు, ఆ తోక తగలబెట్టినప్పుడే కదా. మధువన్లో ఉన్నాం అనుకో, మధువన్లో ట్రస్ట్ మర్చిపోయాం అనుకో, నా డిపార్ట్మెంట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, పాత సంస్కారాలు. సెంటర్లో ఉన్నాం అనుకో, నా అంతమంది పిల్లలు, నా ఆస్తి, నా ఐశ్వర్యం, ఫలానా ఇంతమంది పిల్లలకి నేను నిమిత్తం, ఆటోమేటిక్ కాన్సర్షన్ వస్తుంది. ఎవరు పిల్లలు? అంత బాబా వాళ్ళు, అందరూ ఆత్మలు. నేను రోల్, పార్ట్ ఆఫ్ లైఫ్. ఆ పార్ట్లో ఎంజాయ్ చేయడం బాబాగారితో జీవితాన్ని, ఆర్ట్ ఆఫ్ లైఫ్. రాజయోగం ఏంటిది? పార్ట్ అండ్ ఆర్ట్. ట్రస్టీ పార్ట్. ఆ ట్రస్ట్లో సంతోషం, కుతూహలం, మనసుని నిలకడగా ఉంచడం, లాంగ్ టైం మనసును సదా సంతోషంగా, ఫ్రెష్నెస్గా ఉండనివ్వడం, మనసును బోరు కొట్టకుండా రానివ్వకపోవడం, మనసును ఒంటరిగా చేయకపోవడం, జీవితాన్ని ఒంటరి కాకుండా రమణీకంగా చేయడం. ఎప్పుడు ఇది? సర్వ సంబంధాల అనుభవం బాబాగారితో జోడించినప్పుడు, ఆ ప్రాప్తి యొక్క అనుభూతి కలిగినప్పుడు, అప్పుడు జ్వాలాముఖి యోగం వస్తుంది. జ్వాలాముఖి యోగం కుదరకపోవడానికి కారణం ఏంది? వ్యర్థ సంకల్పాలు, నాది నీది హద్దులు, మహత్వం ఇవ్వకపోవడం, బాబాని, బాబా జ్ఞానాన్ని, యజ్ఞాన్ని లిమిట్గా చూడడం, దైహికమైన ఆలోచనతో చూడడం, దైహికమైన దృష్టితో చూడడం, బేహద్ ఆలోచన లేకపోవడం, నిస్వార్థ భావన లేకపోవడం, పుణ్యబలం, సుఖం ఇవ్వకపోవడం. సుఖం ఇస్తే పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే యోగం కుదురుద్ది. ఒకటితో ఒకటి కనెక్షన్ ఇక్కడ. ఇవన్నీ
కనెక్ట్ అయి ఉన్నాయి జ్వాలాముఖి యోగానికి. అప్పుడు వెళ్ళి అనుభవాలు కలుగుతాయి. అప్పుడు వెళ్ళి ముఖం, అప్పుడు వెళ్ళి నేనున్న దగ్గర వాయుమండలం చేంజ్ అవుతుంది. లేదు అంటే నిమిత్తం పోయి నేనే కరెక్ట్ అనుకుంటే వియోగం అయిపోతుంది. వాయుమండలంలో సేవ జరిగే బదులు డిస్సర్వీస్ నడుస్తుంది. దాని వైబ్రేషన్ అంతగా కుదురుటుగా ఉండదు. వచ్చే వాళ్ళకి అనుభవం కాదు. అందుకనే వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ ఏం లేదు, బోరు కొడుతుంది, మజా రావట్లే. మనం ఉన్న ప్లేస్లో వచ్చిన వాళ్ళకి हम जहाँ हैं वहाँ वाइब्रेशन ऐसा बनाओ जो आने वाले को खुशी हो, आनंद हो, हल्कापन हो, तो अपने आप खींच के आएगा ना. कोई भी हो पूछ के भी आएगा, भाई जी कहाँ है, मिलना है. అక్కయ్య గారు ఎక్కడ, అన్నయ్య గారు ఎక్కడ, కలవాలి. దృష్టి తీసుకోవాలి. దృష్టి కోసం వచ్చాం. నీ దగ్గర ఏం లేదు, ముఖంలో ఒక కళ లేదు, ముఖంలో ఒక నవ్వు లేదు, ఒక వైబ్రేషన్ లేదు. ఎవడొస్తాడు పాప? ఏం లేదు, ఖాళీ ఖాళీ ఉంది. ఎందుకంటే సమయం అలాంటిది. ఇప్పుడు సమయం సిచ్యువేషన్ అలాంటిది. అందుకని లక్ష్యం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మబాబా లక్ష్యం కూడా ఇదే కదా, కర్మతీతగా. అందుకని మన అందరి లక్ష్యం కూడా ఇదే, కర్మతీత కావాలి. లాస్ట్ సమయం 1 సెకండ్, 1 సెకండ్ పేపరే ఉంటుంది ఇవన్నీ. అందుకని ఈ 1 సెకండ్ పాస్ కావాలంటే, శక్తిశాలి కావాలంటే ఈరోజు స్వమానం తీసుకోండి. నేను ఆత్మ శివశక్తి కంబైన్డ్, మే और మేరా బాబా. నేను ఆదిశక్తిని, నేను పరాశక్తిని. ఇప్పుడు కొన్ని రోజులైతే నవరాత్రి వస్తుంది కదా. నవరాత్రులు దేవి దుర్గా, కాళికామాత, దుర్గామాత, శీతలమాత, లక్ష్మీమాత, అన్ని మాతలు, శక్తుల పూజ నడుస్తుంది. అష్టదుర్గ శక్తి, ఆదిశక్తి, పరాశక్తి, మహాశక్తి, శివశక్తి, జ్వాలాదేవి, జ్వాలాశక్తిని, మహాకాలుడిని, మహాకాళిని. ఇవన్నీ యోగముల స్వమానం అన్నమాట. అందుకని అండర్లైన్ చేయండి యోగం చేసేటప్పుడు, నేను ఆత్మ, ఆదిశక్తి, మహాశక్తి అని. దీనిపైన మనం రమణం చేయాలి. అప్పుడు వెళ్ళి జ్వాలాముఖి యోగం కుదురుతుంది. కుదరకపోవడానికి ఇవి వీక్ సంకల్పం, వీక్ సంకల్పం, వేస్ట్ సంకల్పాలు, నెగిటివ్ సంకల్పం. టైమే ఇవ్వకండి అసలు. డోంట్ కేర్. ఒక చెవు ఉంది కదా, ఒక చెవులో విని ఒక చెవులో వదిలేయాలి. అప్పుడు వెళ్ళి ఉత్సాహం, ఆనందం కలుగుతుండింది. ఎప్పుడు తగ్గించుకోకూడదు. అందుకని ఈరోజు వరదానంలో కూడా బాబా చెప్పారు కదా, సోమరితనం యొక్క రకరకాల నామరూపాలను సమాప్తం చేసి ఉత్సాహంలో ఉండే తీవ్రప్పుడు ఉత్సాహం. లైఫ్ ఏంటిదండి? ఉత్సాహం. యోగమానా క్యా హై? యోగమానా కోई సీరియస్నెస్ నహీ హై. యోగమానా ఉత్సవ్. యోగం అనగా ఉత్సవం. యోగం అనగా ఒంటరితనం, యోగం అనగా ఎండిపోయేలాగా ఉండడం, యోగం అనగా ఏదో సీరియస్గా అయిపోవడం. యోగం అనగా జ్వాలాముఖి యోగం అయ్యా ఏంటంటే మనలో ఉన్న వీక్నెస్, సోమరితనం, నిర్లక్ష్యంపై ఉత్సాహం, ఎగరడం, కుతూహలం. లేకపోతే ఏమవుతుంది? కుతూహలం, శక్తి లేకపోతే ఏమవుతుంది? యోగ పవర్ లేకపోతే ఏమవుతుంది? సోమరితనం విషయం మాట్లాడుతుంటాం. చూద్దాంలే, చేద్దాంలే, ఎవరు చూశారు, వాళ్ళు ఎలా ఉన్నారు, చేయాలి, ఆలోచిస్తూ ఉంటారంట. అట్లా కాదు. అందుకని ఈరోజు బాబా మనకి ఉత్సాహం గురించి చెప్పారు. ఇది జ్వాలాముఖి యోగం అంటే. ఓకే, అందుకనే ఫోకస్ చేయండి. యోగం కుదరాలంటే మనసు, బుద్ధి, ఏకాగ్రత, సంకల్పం చేయండి. శ్రేష్ఠ సంకల్పం, దృఢ సంకల్పం, శక్తి సంకల్పం. యోగం కుదరాలంటే బుద్ధి నేత్రం ద్వారా చిత్రం చూడాలి. నేను ఆత్మ, శివశక్తి. ఎలా చూడాలి? మస్తకం నుండి కిరణాలు వెళ్తుంది బయటికి. శివశక్తి మనకు కిరణ హే క్యా దికాదేనా? కిరణాలు ఎలా వెళ్తాయి? మస్తకం నుంచి ఇలా. మస్తకమణి, మస్తకమణి శివశక్తి మానా గయా. लाइट है वो चित्र दिखा दो ज्वालामुखी योग का. ఇలా వెళ్తుంది. నేను మస్తకమణి, శివశక్తి కంబైన్డ్, శివ్ బాబా. ఓ కిరణ్ ఆ రही है ना, ये देखो. ఇలా నేను ఆత్మ, మస్తకమణి, శివశక్తి కంబైన్డ్. ఇందులో ఒంటరితనం రాదు. ఏ కంబైన్డ్, ఏ స్థితి, ఏ యోగమే. ఇది స్వరూపం చూడాలి. మనమే సంకల్ప రకన బుద్ధిలో ఈ చిత్రాన్ని పిక్చర్ చూడాలి. బుద్ధి నేత్రంలో కనెక్ట్ అవ్వాలి, అందులో మునుగాలి. అదే స్వరూపం. బుద్ధి చిత్రంలో తన్మనమైనప్పుడు అనుభవాలు పొందేదే స్వరూపం. ఆ స్వరూపంలో మునిగినప్పుడు దానినే అనుభవం అంటాం.
సో ఇది అన్నమాట. అందుకని ఈరోజు చక్కగా ఏ ఏ విషయాలపైన అటెన్షన్ పెట్టాలి, దేనిపైన ఫోకస్ ఇవ్వాలనే విషయాల గురించి కొంచెం మనం చింతన, దీని మీద ఆదివారం కాబట్టి మనం అటెన్షన్ పెట్టినట్లయితే బాగా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. ఓకే, ఇది మనని మనమే భట్టి చేయాలి. భట్టిలో అది ఒక రోజు కావచ్చు, 6 నెలలు కావచ్చు, గంట కావచ్చు, 2, ఈ విషయాల మీద ఫోకస్ పెడితే న్యాచురల్ భట్టి అయిపోతుంది. న్యాచురల్ సంస్కారాలు చేంజ్ అయిపోతుంది. మనకే అనుభవం అవుతాయి. అప్పుడు టేస్ట్ వస్తుంది. లేకపోతే మనం యోగంలో కనుక ఇంట్రెస్ట్ పెడితే, టేస్ట్ పెట్టకపోతే మనసు విచలితమై బోర్ కొట్టేస్తుంది. है ना, बोरिंग लाइफ हो जाता है. ज्ञान में तो सब चल रहा है, जब योग में इंटरेस्ट नहीं आता फिर उधर इधर भटकेंगे. అది చూడాలి, అది తినాలి, ఇది తినాలని వెళ్తుంటుంది మనసు. वो भी रहना चाहिए शरीर के, इसलिए शरीर को जो चाहिए वो दो, आत्मा को जो चाहिए वो दो. अभी वो समय चल रहा है, इसलिए లైఫ్ ఈజ్ ఏ ఎంజాయ్. ఉత్సాహం అన్నాడుగా బాబా. ఇది జ్వాలాముఖి యోగం ద్వారానే వస్తుంది. అచ్చా, థ్యాంక్ యూ. 2 minutes योग करके पूरा करते. 2 నిమిషాలు యోగం చేసి పూర్తి చేద్దాం.